బాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ సందీప్ రెడ్డిని. ఇవాళ అయితే మా అమ్మ ఏదో స్పెషల్ చేయబోతుంది. ఏం చేయబోతుంది ఒకసారి అయితే కనుక్కునేద్దాం. ఏం చేయబోతున్నామా? వినాయక చవితి వస్తుంది కదా, అందుకని ముందుగా మనం ఇంట్లో సింపుల్ గా తయారు చేసుకుందాం. బూందీ లడ్డు తయారు చేయబోతున్నాం. ఓకే, విన్నారు కదా, బూందీ లడ్డు అయితే తయారు చేయబోతుంది. ఎలా తయారు చేయబోతుంది ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఓకే చలో. మరేమో ముందుగా బూందీ లడ్డుకి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసుకుందాం. శనగపిండి, చక్కెర, ఆయిల్, దోసపప్పు. మరేమో మనం ముందుగా శనగపిండిని జారుగా కలుపుకున్నాం. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ముందుకైతే స్టవ్ వెలిగించుకొని అందులో ఆయిల్ వేసేసుకుని ఆయిల్ అయితే కాగింది. ఇలాగా వేసేసుకున్నాము. బరకగా వస్తాయి. బాగా వేగిపోయాయి. దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. మా కోసం అయితే మా ఫ్రెండ్ వచ్చాడు, వెళ్ళిపోతున్నాడు చూసి. మా వాళ్ళు అయితే సిగ్గుపడుతున్నారు వీడియోలో రావడానికి. చూసారా, నవ్వు పవన్ లా ఉన్నాయి ఒక్కొక్కటి చూస్తామంటే. వాయమ్మో ఎట్లున్నాయి చూసారా. పైకి లేస్తుంది చూడు మా అమ్మ. నవ్వు పవన్ ఎలా ఉంది షేప్? నవ్వు పవన్ షేప్ లో వేస్తున్నావు నువ్వా? ఏకంగా అన్ని పావులు కలగలిపి తయారు చేస్తున్నావు. ఎందుకంటే వినాయకుడికి నడుము చుట్టాలా, అందువల్ల పాములు వేస్తున్నా నేను. ఓకే, మరేమో జీరా పట్టుకునేద్దాం. చక్కెరతో చక్కెర ఒక కప్ వేసి ఒక అరకప్ వాటర్. ఇంతలో మిక్సీ పట్టేసుకున్నాం. కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే, సరిపోతుందా ఈ మిక్సీ? బరక పట్టుకోవాలి. ఈ మాదిరిగా చేసుకోవాలా. కొంచెం 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 వేసుకొని
బరక బరకగా పట్టుకోవాలి లడ్డుకి. అప్పుడు బాగుంటుంది. సూపర్గా వచ్చింది. చూస్తా అంటే నోరు ఊరిపోతుంది. ఓకే, ఇంకా ఉంది పాకానికి. ఒక్క రవ్వ రవ్వాలా జిగరగా. ఓకే, సరిపోతుందా? రావాలి కొద్దిగా. మరేమో పాకం రెడీ అయిపోయింది. దీంట్లోనే కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుందాం. తీసుకొని మనం ఈ బూందీ తయారు చేసుకున్నాం కదా, దాన్ని వేసుకొని కొంచెం కొంచెంగా బాగా కలపెట్టేసుకోవాలి నీట్గా. బాగా కలబెట్టుకొనేసి కొద్దిసేపు ఉండేవాలి గ్యాస్ మీద. చూస్తుంటే నా నోరు ఊరిపోతుంది నాకైతే. ఎప్పుడప్పుడు తినేద్దామా లడ్డూలు చేసుకొని అని అనిపిస్తుంది. ఇందులోనే దోసపప్పు, కొద్దిగా జీడిపప్పు ముక్కలు వేసుకున్నాము. అందులోనే దంచి ఉంచుకున్న యాలకుల పొడి. బాగుంటుంది స్మెల్ వేసుకుని. స్మెల్ బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి నీట్గా కలపెట్టేసుకుందాం. సింపుల్ ప్రాసెస్, ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకోవచ్చు. దీన్ని త్వరగా అయిపోతుంది కూడా. వినాయకుడికి అతి ప్రియతమైన లడ్డు అన్నమాట ఇది. చాలా చాలా ఇష్టం. బాగా తింటాడంట ఆయన లడ్డు, బూందీ లడ్డు ఇష్టం అంట ఆయనకి. నేను కూడా వినాయకుడు భక్తున్నే. వినాయక చవితికి అయితే సింపుల్గా చేసి పెట్టుకోవచ్చు మీ ఇంటి దగ్గరే. మనం షాప్లో కూడా కొనాల్సిన అవసరం లేదు. 15 నిమిషాలు వేసేసుకోవచ్చు. ఇది నీట్గా సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్. చాలా బాగుంటుంది కూడా, టేస్ట్ కూడా. ఇంట్లో చేసుకుంటే ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. సేపు ఆరనిచ్చి ఉండలు చేసేసుకున్నాం. ఓకే, వేడి కొద్దిగా చల్లారింది, వేడిగా ఉంది, లైట్గా ఉన్నాం కానీ చూసారా ఎంత బాగా వస్తున్నాయి లడ్లు అయితే. మా అమ్మ ప్రతి ఒక్క దాని మీద జీడిపప్పు వేస్తా ఉంది. సూపర్ ఉంటాయి లడ్లు అయితే. చాలా సింపుల్గా అయిపోతుంది లడ్లు. అప్పుడప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు. పడిపోతా ఉంది అదైతే. ఓకే, ఇప్పుడేమో ఉండలు చుట్టడం అయిపోయింది. ఇప్పుడేమో టేస్ట్ చెప్పాలి. మా కోసం అయితే ఒక ఫాలోవర్ వచ్చాడు, అతను టేస్ట్ చెప్పతాడు. చూడండి, కాసేపు వెయిట్ చేయండి.
మన కోసం అయితే మన సబ్స్క్రైబర్ అయితే వస్తున్నారు. హాయ్ బ్రదర్, బాగున్నారా? రండి బ్రదర్. నైస్ మీటింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? కూర్చోండి. మా వాటర్ తీసుకుంటామా? ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగున్నారా? ఏ ఊరు బ్రో మీది? మాది కాళహస్తి సైడ్. ఎప్పటి నుంచి కలవాలనుకున్నాము, రీసెంట్ ఇప్పుడు టైం వచ్చింది వచ్చాము. మరేమో చిన్న స్వీట్ చేసాము, దాన్ని ఒకసారి టేస్ట్ చూసి చెప్పు ఎలా ఉందో తీసుకొస్తాను. వీడియో అయితే చేసినాం బ్రో, దానికి ఒక టేస్ట్ చూసి ఒక మా సబ్స్క్రైబర్ ఎలా ఉందో చెప్తావా? ఓకే, మా స్వీట్ అయితే తీసుకుంటామా? టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చెప్పు. ఎలా ఉంది బ్రదర్? సూపర్ ఉందా? ఓకే, మా బాగుందా? సబ్స్క్రైబర్ కూడా బాగా నచ్చిందంట. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. వినాయక చవితికి వినాయకుడికి ఇష్టమైంది, బాగుంటది. సింపుల్ గా చేసుకోవచ్చు ఇంట్లోనే. చూసారు కదా ఫ్రెండ్స్, మా సబ్స్క్రైబర్ అయితే మా లడ్డు చేసింది చాలా బాగుంది. బాగా నచ్చిందంట. ఓకే, మీరు కూడా మీ ఇంట్లో దగ్గర కూడా టేస్ట్ ఎలా చేసుకోండి. ఉంది? బాగుంది. ఓకే, మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారని లైక్ చేసుకోవడం లేదు. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సందీప్ రెడ్డి యూట్యూబ్ ఛానల్.